సో బేసిక్‌గా ఈ ప్రాబ్లమ్స్‌తో వచ్చిన వాళ్ళకి యూరిన్ పరీక్ష ఒకటి అందరూ చేయించుకోవాల్సిన పరీక్షలతో చెప్తున్నాను నేను. ఒక యూరిన్ పరీక్ష, డయాబెటిక్, హైపర్‌టెన్సివ్ హిస్టరీ ఉంటే వాళ్ళ రీనల్ ఫంక్షన్ టెస్ట్. దాంతో పాటు యూరోఫ్లోమెట్రీ అని ఒక ఫ్లో టెస్ట్ ఉంటుంది. సో ఎంత స్పీడ్‌తో అది యూరినేషన్ చేయగలుగుతున్నారు, ఎంత టైం తీసుకుంటున్నారు, ప్యాటర్న్ ఆఫ్ యూరినేషన్ అనేది ఎట్లా ఉంది, ఇట్లాంటి వివరాలన్నీ ఆ యూరోఫ్లోమెట్రీలో తెలుస్తాయి. అట్లానే ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్. సో ఈ అల్ట్రాసౌండ్ అబ్డామిన్‌లో మన కిడ్నీ ఇమేజింగ్ చూడడానికి కిడ్నీలు ఎట్లా ఉన్నాయి, బ్లాడర్ ఎట్లా ఉంది, ప్రాస్టేట్ అనేది ఎంత సైజ్ పెరిగున్నది. తర్వాత దానిలో ఏంటంటే మనం పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ అనేది కూడా చూడగలుగుతాం. అంటే యూరినేషన్ చేసిన తర్వాత కూడా ఎంత యూరిన్ వెనక మిగిలిపోతున్నది. సో ఇట్లాంటి వివరాలు అనేది మనకు తెలుస్తాయి. సో ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే సరిపోతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ ద్వారా మనకి చాలా వివరాలు తెలుస్తాయి. దాన్ని అవసరాన్ని బట్టి ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయాల్సి రావచ్చు. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.